చూడండి చూడండి అందరు చెప్పండి. ఇక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని మన అందరం కూడా కలిసి కోరుచున్నాం. ఫలం నివేదయామి రావద్దు. థ్యాంక్ యూ సార్. ముందుకు రండి. వెరీ మచ్. ఫార్వర్డ్ చేసుకుంటా. మహిళలు రండి. మన మహిళా అక్క చెల్లెలందరికీ తెలుసు, తల్లి పిల్లల కోసం బ్రహ్మాండమైన హాస్పిటల్ అక్కడ కట్టినాం. అట్లాంటి హాస్పిటల్కు వల్ల ముందట క్రిటికల్ కేర్ సెంటర్ అని చెప్తే ఇప్పుడు గుండెపోటు వచ్చిన వాళ్ళు, దమ్ముతోటి ఉన్న వాళ్ళు, కిడ్నీలు ఇబ్బంది అయిన వాళ్ళకు మంచి బ్రహ్మాండమైన దవాఖాన కడితే మన జిల్లా కాదు గంగావతలకి వెళ్ళి మొత్తం మన జగిత్యాల వస్తున్నారు. అది సరిపోతలేదని 235 కోట్లతోటి 235 కోట్లతోటి ఉమ్మడి జిల్లాలనే కాదు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద దవాఖాన కూడా మనం కొత్త బస్టాండ్ ఇక్కడ కట్టుకుంటున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రేపటి నాడు కొందరు చెప్తారు పాత బస్టాండ్లో కొత్త దవాఖాన వస్తుంది, వాళ్ళు అడిగింది వీళ్ళు అడిగినని. తల్లి పిల్లల దవాఖాన ప్రారంభోత్సవం నాడు పాత బస్టాండ్లో యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. మన ఏరియాల చుట్టుపక్కల పెద్ద పెద్ద రోడ్ల మీద ఒక ట్రామా సెంటర్ పెద్దది కావాలంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి జగిత్యాలనే ప్రతిపాదన చేసి పంపింది. అది పాత బస్టాండ్ని చేయాలని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా సూచించారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అంటే మీరు గెలిపించిన ఒక కంటి డాక్టర్ను తమను చెప్తున్నా, పెద్ద మనిషి ఏదో అడగబోతుంటే మాట్లాడారు, సార్ నాకు ఎరికే నాకు కన్ను ఆపరేషన్ చేసినట్టు. సో కళ్ళ డాక్టర్గా మీకు ఒకనాడు పరిచయం. ఇవాళ అన్ని రకాల వైద్యాన్ని వచ్చే విధంగా చేస్తా ఉన్నాం. అలా నెలకు ఒక 60 మంది కళ్ళ ఆపరేషన్లు సర్కార్ దవాఖానలో కూడా ఫ్రీ అవుతున్నాయి నేను చేసేటి కాక. ఇన్ని కారణాలు చేస్తా ఉంటే మరి మీ గ్రామం ఏమి వెనకలేదు. ఇవాళ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు పథకాన్ని మరి తీసుకొచ్చారు మీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మీ గ్రామ పాలన, మీ మహిళలు దీంట్లో ప్రాతినిధ్యం. ఇవాళ మనం ఏడికైనా
ఏ పారేసే ప్లేట్లు కదా అని ఇస్తారు. మీద కింద అట్టవాళ్ళు కనబడుతుంది, మీద గరం గరం అన్నం పప్పుచారు పోయంగానే మీద ఒక సన్న ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కవర్ మెల్లగా కరుగుతుంది. ఆ కరిగి మెల్లమెల్ల గొంతులకెళ్ళి కడుపులోకి పోతుంది. ఇక నోట్లనో గొంతులనో కడుపులనో కిందికి వచ్చే కాడ ఏమో కాడ క్యాన్సర్ బీమారి మోపవుతుంది. మనం అనుకుంటాం గిట్ట తిరిగిట్ట వారేస్తే ఈయన ట్రాక్టర్ పెడతాడు. అప్పుడు పాత సర్కార్లో ట్రాక్టర్ తెచ్చిరు, ఫంక్షన్ ఉండేలాగా ట్రాక్టర్ తెచ్చి టైలర్ పెట్టి పోవాలి. ఆఖరికి ఆ టైలర్ నిండా ప్లాస్టిక్ గిలాసాలు అవి వేసుకుని పోవాలి. అది కాల్తలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు, కాల్తలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు, మనకు క్యాన్సర్ బీమారి తీసుకొస్తున్నది. మరి అది పోవాలంటే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, గాజు గ్లాసులు, గాజు ప్లేట్లు వాడితే తప్ప వేరే మార్గం లేదు. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు సంతోషంగా తెలియజేస్తూ, ఇవాళ మన మహిళల లోపల చైతన్యం తీసుకురావాలి. వివిధ వృత్తులలో నైపుణ్యత నేర్పాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు తీసుకుంటారు. దాంట్లో భాగంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, వీళ్ళందరూ కూడా వేదిక పైన ఉన్న నాయకులు కూడా వినాల్సిన అవసరం ఉంది. మా కార్యదర్శి గారు అందరు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కలిపి బ్రహ్మాండమైన 3 కోట్లతో బిల్డింగ్ కట్టబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ టెంపరీగా కిరాయి బిల్డింగ్లో గొల్లపల్లి రోడ్కు మన మహిళా డిగ్రీ కళాశాల ముందట ప్రారంభమైంది. అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నడుస్తున్నాయి. మొన్ననే పోయిన కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు గాజులు తయారు చేసేది నేర్చుకుంటున్నారు. అక్కడ కూడా అన్ని రకాలుగా కంప్యూటర్ నేర్పులు, కుట్టు మిషన్లు, వివిధ రకాలుగా నేర్పుతా ఉన్నారు. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ 7 కోట్లతోటి జగిత్యాల కట్టుకున్నాం. యువత ఎవరైతే 10వ పాస్ అవుతారో, 12వ పాస్ అవుతారో ఏదో వట్టి డిగ్రీలు చదవకుండా ఉపాధి వచ్చే విధంగా కంప్యూటర్ కోర్సులే కావచ్చు. ఇవాళ మన విశ్వబ్రాహ్మణులు ఉంటారు, అంతా కంప్యూటర్ తోటే ఇవాళ రేపు డిజైనింగ్ చేస్తుంది. గ్లాసు మీద మనకి ఇవాళ రేపు పిల్లలు ఆడుకుంటే మెమోటోలు వస్తుంటాయి, కంప్యూటర్ తోటి దాని మీద డిజైనింగ్ కావచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడ పోయినా మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఇక పాతకాలం డీజిల్ మెకానిక్లకు పత్తోటి పని లేదు, కానీ నేర్పిన వాళ్ళు లేరు. అక్కడ టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో, ఏదో మామూలుగా కాదు, టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళ సహకారంతో వాళ్ళతోటి ట్రైనింగ్ అయిన వాళ్ళతోటి మనం ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. ఈ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నాం. 6 నెలలకు ఒక బ్యాచ్, కొన్ని 2 సంవత్సరాలు, ఈ రకంగా కోర్సులు ఉన్నాయి. దయచేసి ఇక్కడ ఉన్న మా నాయకులు కావచ్చు, మా మహిళా నాయకురాలు తప్పకుండా ఒకసారి ఆ ఏటీసీ సెంటర్ కూడా చూడాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఆర్సైటీ చూపించాలి. మా ఏపీఎం గారు మీరు గ్రూపులుగా కొంచెం తీసుకుపోయి చూపించండి, చైతన్యం రావాలి. రామా టాకీస్ కాడ మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది, అక్కడ మంచి కోర్సులు స్టార్ట్ చేసాం. బిఎస్సి హెల్త్ సైన్సెస్ అని చెప్పి డిగ్రీ చేస్తే చాలు, ఉద్యోగం గ్యారంటీ. ఆ విధంగా కోర్సులు స్టార్ట్ చేసాం. అట్లా మహిళల కోసం విద్యతోటే వికాసం అని చెప్పి ఇవన్నీ కూడా కార్యక్రమాలనే. మరి మీరందరూ కూడా మా మాతలు ఉన్నారు, మీరందరూ పిల్లల విద్యపైన దృష్టి పెడతారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఖాళీ రంగులేసి ఇడిచిపెట్టుడు కాదు. రేపటి నాడు మంచి మంచి స్కూళ్ళు, ఆ స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం ఇప్పటికే మంచి క్వాలిటీ పెరిగింది. హాస్టళ్లలో కూడా మంచి భోజనాన్ని పెడతా ఉన్నాం. ఉప్పడి కాడ కస్తూర్బా స్కూల్ బ్రహ్మాండం కట్టుకుంటున్నాం 4 కోట్లతోటి కొత్తగా. జగిత్యాల ఇటు నుంచి పోయేస్తే చలిగాలి, మోరపల్లి, తాటిపల్లి 3 శివార్ల మధ్యలో మెయిన్ రోడ్డు మీద 200 కోట్లతోటి 2,500 మంది పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి పెద్ద స్కూల్ కడతా ఉన్నాం. చూస్తే కనబడుతుంటుంది, పని మొదలవుతున్నది. వీళ్ళకి సంబంధించిన భవన నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన మా మహిళా సంఘ నాయకురాలకు, గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు రామరెడ్డి గారికి, గౌరవ ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, రెవెన్యూ, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులకు, మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ కాట్పల్లి గంగారెడ్డి గారికి, పిఎస్సి చైర్మన్ రాజరెడ్డి గారికి, మాజీ పిఎస్సి చైర్మన్ రవీంద్రరావు గారికి, మాజీ సర్పంచ్
రామరెడ్డి గారు, భాస్కర్ రావు గారు, మాజీ ఎంపీటీసీ రాజన్న, గ్రామ ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మా విఓ అధ్యక్షురాలు, కార్యదర్శి, మిగతా ప్రభుత్వ అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ, ఈ గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు, మా మహిళా అక్క చెల్లెళ్లకు, యువతి యువకులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు ఇంత అందంగా తయారైన భవనం వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనకు ఇలా ఆ ముందట ఉంటుంది అన్నట్టు ఆలూరు అన్నిట్లలో ముందట ఉంటుంది. ఈరోజు ఆలూరు గ్రామంలో మన మహిళా సంఘ భవనాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇడికెళ్ళి చూస్తూ ఉంటే ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కలర్లు వేసుకొని చాలా అందంగా ఉంది. ఒక అన్ని రోజుల కింద, కొన్ని నెలల కింద మన అల్లిపూర్ హెడ్ మాస్టర్ కొంతమంది ఎంఈఓ గారు వచ్చి స్కూళ్ళకు కలర్లు మా దగ్గర ఆగిపోయినాయంటే వెంటనే మాట్లాడగానే పూర్తయింది. దాంట్లో ఇక్కడ కూడా అయింది. నేను ఇవాళ చూస్తున్నా, ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే గుట్ట మీద ఎంతో అందంగా ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం విద్య, విద్యతోటే వికాసం. దాంట్లోనే భాగంగా మా మహిళలు కూడా, అక్క చెల్లెలు కూడా విద్య రావాలనే ఆలోచనతోటి ఇప్పుడే మీ ఏపీఎం గారు చెప్పారు. ఒకవైపు 10వ తరగతి పాస్ అయి 12 దానికి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి కావచ్చు, ఉల్లాస్ కార్యక్రమం కింద 2500 మంది మహిళలకు విద్యా బోధన అనే కార్యక్రమం. వీటితో పాటుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత ఉండాలి, మహిళలను ధనవంతులు చేయాలి, మహిళలను కోటీశ్వరులు చేయాలంటే కొంతమంది మాట్లాడుతున్నారు రకరకాలుగా. కానీ ఒక ఆశయం గొప్పగా ఉన్నప్పుడు మనం ఎక్కడో కాడికి పోతాం. మనం ముందుగా ఇయ్యాలంటే మనం ఖర్చులు తీస్తామంటే ఈ ఆడికెళ్ళి మనం ముందరికి వెళ్ళాం. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆశయంతో వెళ్ళాలనే ఆలోచనతో, అది మాటల్లోనే కాదు చేతల్లో ఉండే దాంతో జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవనాన్ని 3,50,00,000 పైన తోటి 4 కోట్లు దాటిందా, 5 కోట్ల 5 కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది. రేపో ఎల్లుండో మనకు ఆ ప్రారంభోత్సవం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.